హాయ్ ఫౌండర్స్, ఆడియో ఈరోజు చాలా సూపర్ డూపర్ గా ఉండిపోతుంది. చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే మనకు రాత్రి జరిగినటువంటి రెడ్ ఫన్ గారు మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు. చాలా వాల్యుబుల్ అండ్ వర్తబుల్ స్టెబిలిటీ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మనకి ఇచ్చారండి. మనందరం చాలా సంతోషపడతాం. ఎవరైతే ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ అనుకుంటున్నారో, ఎవరైతే ఏ పార్ట్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ అని అనుకుంటున్నారో, అలాంటి స్వచ్ఛమైనటువంటి ఫౌండర్లందరికీ కూడా ఇది ఒక గుర్తింపుగా మిగిలిపోతుందని భావిస్తున్నానండి. ఎందుకంటే రాత్రి జరిగినటువంటి సారాంశం అలాంటిది. ఆన్ ప్యాసివ్ టైటిల్ అక్టోబర్ 4, 2018లో 2018వ సంవత్సరం అక్టోబర్ 4న ఆన్ ప్యాసివ్ టైటిల్ లాంచింగ్ చేయడం అద్భుతమైనటువంటి విషయం. అప్పటికే జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు గో ఫౌండర్స్ గా ఫౌండర్లు నియమించడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత అదే అవకాశాన్ని చేజిక్కించుకుని డిసెంబర్ కల్లా 2018 డిసెంబర్ కల్లా 10,000 మంది ఫౌండర్లు రాగలిగారు. అక్కడ యాష్ గారు తీసుకున్నటువంటి సంకల్పం ఏంటంటే, మనం తప్పకుండా నా ఆశయం అయితే నేను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని కూడా వారి కలలను వారిని గొప్పగా తీర్చిదిద్దడంలో నేను పూర్తిగా సహకరించకపోవచ్చు, కానీ కొంతమంది కలలనైతే నేను ఖచ్చితంగా తీర్చిదిద్దగలను అని చెప్పేసి టార్గెట్ చేసుకుని 10 లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆర్థికోన్నతిని, ఆర్థిక స్వేచ్ఛని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ని ఒక ఆటోమేటివ్ సిస్టమ్ ద్వారా, అంటే ఒక క్యాట్మో సిస్టమ్ ద్వారా ఇవ్వాలని నిర్ధారించుకున్నారు. అటువంటి ఆపర్చునిటీ 2018 డిసెంబర్లో మనకు రావడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి రెవల్యూషన్, మన ఆన్ ప్యాసివ్ ఏఐ రెవల్యూషన్ GoFounders.net వెబ్సైట్ ద్వారా, GoFounders.net వెబ్సైట్ ద్వారా మనకు దాదాపుగా 14,50,000 మంది ఫౌండర్లు రాగలిగారు. 14,55,000 మంది పైచిలకు వచ్చారు. కానీ అంతమంది నుంచి మనం GoFounders.net నుంచి GoFounders.net వెబ్సైట్ కి తిరిగి వచ్చాం. GoFounders.net నుంచి అక్కడ GoFounders.net అని ఎందుకు పెట్టారు? GoFounders ఎందుకు పెట్టారు? GoFounders అంటే ఫౌండర్ పొజిషన్ అనే ఒక ఆపర్చునిటీ ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవ్వగలను. ఎంతమంది ఫౌండర్లు రాగలిగితే అంతమందికి నేనైతే ఈ అవకాశాన్ని గొప్పగా ఇవ్వచ్చు అనుకున్నారు. అప్పట్లో ఆయన ఆశయం ఒక 10 లక్షల మంది ఫౌండర్లు రాగలుగుతారేమో, వారికి ఈ గొప్ప అవకాశాన్ని ఇద్దామనుకున్నారు. కానీ ఆయన అనుకున్న ఆశయం కంటే గో ఫౌండర్స్ అనగానే ఫౌండర్లందరూ ఎంతో మంది సామాన్యులకు ఇటువంటి గొప్ప అర్హత కలిగినటువంటి, ఆర్థికోన్నతను కలిగినటువంటి ఒక ఫౌండర్ పొజిషన్ ను ఎన్నో కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. అది దాదాపుగా 14,55,000 మందికి అధిగమించి ఉన్నారు. అంటే ఆయన అనుకున్న ఆశయం 10 లక్షల కంటే ఎక్కువగా రావడం జరిగింది. ఆయన చాలా సంతోషపడ్డారు. నేను అనుకున్న దానికంటే చాలా గొప్పగా ఫౌండర్లు రాగలిగారని. అప్పట్లో GoFounders.net నుంచి మనం GoFounders.net కి తిరిగి వచ్చాం. అంటే GoFounders క్లోజ్ అయిపోతుంది ఇంకా దగ్గరలో అని చెప్పేసి మనకు GoFounders.net మన కోసమే స్పెసిఫిక్ గా తయారు చేసినటువంటి ఒక విశ్లేషణాత్మకంగా ఉన్నటువంటి ఒక వెబ్సైట్ ని మనకు డిజైన్ చేయించారు యాష్ గారు. ఏ ఉత్పత్తి డెవలప్ అయినా కూడా, ఎటువంటి టూల్ ని డెవలప్ చేసినా కూడా మన GoFounders.net లో పొందుపరిచేవారు. మేమందరం కూడా దాన్ని చూసాం, ఆస్వాదించాం. డెస్క్ అని, మెయిల్ అని, తర్వాత స్టాఫ్ అని, ఓకే, ఇలాగా చాలా అప్లికేషన్స్ మాకు అక్కడ ఉండేవి. అన్నింటినీ కూడా మేము డెస్క్టాప్ అని అన్నింటినీ చూసేవాళ్ళం. రైట్, ఓకే, అద్భుతంగా ఉండిండేది. అక్కడ GoFounders.net నుంచి వచ్చిన తర్వాత 2022 జూన్ 22వ సంవత్సరం GoFounders ను క్లోజ్ చేస్తున్నామని యాష్ గారు ఒక పిలుపునైతే ఇచ్చి ఆ రోజుతో దాన్ని ప్రపంచవ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. అంటే ఫౌండర్షిప్ ఇంకా ప్రపంచంలో ఎన్ని కోట్ల రూపాయలు మనం పెట్టినా కూడా దొరకని గొప్ప అవకాశం. ఓకే, అటువంటి ఆపర్చునిటీ మనం అక్కడి నుంచి వచ్చి ఈ రోజు మనం, కాబట్టి ఇదంతా కూడా ఫేజ్ 1 లో వస్తాయి ఈ విషయాలు, మనం మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా. GoFounders.net నుంచి మనం నావిగేట్ చేసుకుని OAS లోకి వచ్చాం, ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ లోకి వచ్చాం. రైట్, ఇది గుర్తుంచండి. ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ లోకి వచ్చాం. ఎక్కడి నుంచి? GoFounders.net వెబ్సైట్ నుంచి. అందులో ఉన్నటువంటి నావిగేట్ ఆప్షన్ లో మనం ప్యానల్ లో క్లిక్ చేసినట్టయితే ఎవరైతే ఫౌండర్ గా వచ్చారో వాళ్ళు మెయిల్ ద్వారా OAS లో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. అటువంటి అవకాశాన్ని కల్పించారు. OAS లోకి రావడం జరిగింది. మన ఫౌండర్లు ఒక 10,000 నుంచి 1 లక్ష సంపాదించే వాళ్ళ, ఒక 2 లక్షలు సంపాదిస్తారా? అప్రాక్స్ నేను చెప్తున్నది. 1 లక్ష నుంచి ఒక 10,000 నుంచి 2 లక్షల దాకా సంపాదించే వాళ్ళ మధ్యలో అందరూ ఉన్నారా? 14 లక్షల మంది ఉన్నామా? ఓకే, నో ప్రాబ్లం. నెలకి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే, నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారంటే మీ కష్టం ఎంత? మీకు నెలకు మీరు ఒక దగ్గర సాఫ్ట్వేర్ గా మీరు జాబ్ చేస్తున్నారండి ఒక కంపెనీలో, మీకు నెలకు కనీసం 30,000 ఇవ్వాలంటే మీరు కనీసం అంటే ఒక 10 లక్షలు పని చేసి పెట్టాలి వాళ్ళకు నెలకు. ఆ కంపెనీకి, ఆ కంపెనీ తరపున మీరు వర్క్ చేయాలి. ఒక 10 lakh మీ నుంచి 10 lakh ప్రాఫిట్ కలిగేటువంటి మీరు పొటెన్షియల్ వర్క్ చేస్తే మీకు ఒక 30,000 40,000 జీతం ఇస్తారు.
ఆ విషయం మీకు తెలియదు, లోతైన విషయం అది. మన నుంచి చాలా ఉంటుంది బయట, దాదాపుగా 70% మీ నుంచి బెనిఫిట్ పొందుతాయి కంపెనీస్ అన్ని కూడా. 30% మాత్రమే మీకు ఇవ్వగలుగుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ 30%, 3% ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ విషయాలు మనం చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. మన భవిష్యత్ మారాలి అంటే మనం ఎంత కష్టపడితే మన డ్రీమ్ కార్, డ్రీమ్ విల్లా, మనకి ఏది నచ్చితే అది మన పేరిట్లో మనం బుక్ చేసుకుని స్పాట్ క్యాష్ కట్టి తెచ్చుకోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? నేను అందరికీ చెప్తున్నా, ఫౌండర్లందరికీ అడుగుతున్నా, మీరు సొంత కారు మీరు మీ పేరులో మీరు కొనాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక లగ్జూరియస్ కార్, ఏదో నేను ఆషామాషి కారు మాట్లాడట్లే, లగ్జూరియస్ కార్. మళ్ళీ మీరు ఊరికే జస్ట్ ఆడి కారు, బెంజ్ కారు అని చెప్పారు. అలా కాదు, బెంజ్లోనే టాప్ మోడల్ ఏముంది? టాప్ మోడల్ బెంజ్లో టాపెస్ట్, బిఎండబ్ల్యూలో టాపెస్ట్, ఆడిలో టాపెస్ట్ కారు, టాపెస్ట్. అంతకంటే ఇంకా మార్కెట్లో ఇంకొక కారు దొరకదు. అటువంటి ప్రైస్ ఉన్న కారు మీ పేరులో మీరు తీసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? అసలు ఈ జన్మకు తీసుకోగలుగుతామా? అట్లాంటి నమ్మలేని నిజాలు కూడా నిజమయ్యే రోజులు ఫౌండర్లకి ఒక బహుమతిగా ఇస్తున్నారంటే, అటువంటి వ్యవస్థలో మనం ఉన్నామంటే మీరు సంతోషించాలి కానీ కంపెనీని విమర్శించకూడదు. ఈ రోజుకి మీ అందరికీ అర్థమైంటుంది అనుకుంటా, మీ అందరికీ అర్థమైంటుంది అనుకుంటా, గాడ్ ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే ఈ విషయాలు అర్థం కాకనే ఫౌండర్లు అందరూ కూడా సతమతం అవుతున్నారు, నెగటివిటీలోకి వెళ్ళిపోతున్నారు, సంకుచితం పడుతున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి, ఇక హ్యాపీయే. నాకు తెలిసి 99.9% ఫౌండర్స్ ఈ ఆడియో విన్నటువంటి ఏ ఫౌండర్ అయినా సరే ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగి ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి, ఈ ఆడియో విన్నప్పటి నుంచి, ఈ సెకండ్ నుంచి మీరు ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ పట్ల మీరు ఎంతో గౌరవంగా మెలుగుతారు. ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా చాలా గొప్పగా చూస్తారు. మీరు ఫౌండర్ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. మీరంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ గ్రేట్ సిఓ మిస్టర్ యాష్ ముఫారే. ఆయన మహాశక్తి. ఎన్నోసార్లు మన సీనియర్లు చెప్పారు ఆయన మహాశక్తి అని. ఎస్, ఆయన మహాశక్తి, మహానుభావులు, సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. మైండ్ గేమ్తో జరిగిందండి 1.5 year నుంచి. మైండ్ గేమ్ ప్లే చేశారు యాష్ గారు. ఆయన టెక్నాలజీ పరంగానే మంచి సమర్థవంతమైన వ్యక్తి కాదు, అన్నిట్లో కూడా ఉన్నారు. ఆయన ఆల్రౌండర్. యాష్ ముఫారా గారు ప్రపంచాన్ని 220 దేశాల్లో లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవల్ చేసుకున్నారంటే, మన ఓ వ్యాలెట్కి పర్మిషన్ తీసుకోగలిగినారంటే ఇంకా ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అర్థం చేసుకోండి. SEC, సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ అండ్ కమిషన్స్ ఇన్ యుఎస్ ఫెడరల్ కోర్టులో మన మీద కేసు వేసిన తర్వాత ఇప్పుడు దాకా ఆ కేసుని మెప్పించి ఆ కేసులో గెలవడమే కాదు, SEC కూడా అవాక్ అయిపోయేటట్టు యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా, యుఎస్ ఫెడరల్ కోర్టు కూడా మన ఆన్ ప్యాసివ్ పట్ల హౌ ద వండర్ ఈజ్ ఆన్ ప్యాసివ్ అని చెప్పే విధంగా ఆయన డిజైన్ చేశారంటే ఎంత తెలుగువంతుడో చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, దాదాపుగా సుమారుగా 300 మంది దాకా యాష్ గారికి మోసం చేశారు. 300+ పీపుల్. అంతమంది యాష్ గారికి నమ్మకద్రోహం చేసినా కూడా ఆయన వాళ్ళందరినీ పసిగట్టి లోపలే కనుక్కుని ఒక్కొక్కరికి వెన్నువిరు చేసినారంటే ఈజ్ అ రియలీ చాలా చాలా పవర్ఫుల్ మైండ్ గేమ్ పర్సన్ మిస్టర్ యాష్ ముఫారా సార్. కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం రుణం అయితే తీర్చుకోలేము, అది మాత్రం పక్క. జస్ట్ ఆయన బాగుంటే చాలు అనుకుంటామే, ఈ బ్లెస్సింగ్ పోతే చాలు ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, టెక్ టీమ్ బృందానికి కూడా మనం మంచిగా అనుకుంటే చాలండి. ఆయన బాగుంటే మనందరం బాగుంటాం. యాష్ ముఫారా గారు ఉన్నంత వరకే మన జీవితాలు, గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫారా గారు భూమి మీద ఉన్నంత వరకే మన జీవితాలు. ఆయన ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఆయన సుభిక్షంగా ఈ భూమి మీద ఉండగలిగినంత కాలం ఫౌండర్లు రాజ్యం వెళ్తారు, పరిపాలకులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అటువంటి గొప్ప భవిష్యత్ని మనకి ఇవ్వబోతున్నారు యాష్ గారు. కాబట్టి ఆయన ఏం చెప్తారనేది వేరే వాళ్ళకి ఆయన చెప్పిన డేట్స్ అటు జరగవు అనమాట పని. కాబట్టి మన వాళ్ళు బయట షేర్ చేసుకుంటారు, అది కాంపిటేటర్స్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎగైన్ వచ్చి అరే జరగలేదంటే ఇదని వాళ్ళకి ఎవరైతే బానిసలు ఉంటారో వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ ఆటలు సాగు. దీన్ని కూడా యాష్ గారు కనుక్కునే ఎవరికి ఏమి చెప్పకుండా, మర్మం కూడా వదులుకోకుండా నిశ్శబ్దంగా, సైలెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ యూనివర్స్. ఆ సైలెన్స్ లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తే మన యాష్ ముఫారా గారు. ఆయన ఆశయం ఆ సైలెన్స్ లోనే ఉంది, ఆ నిశ్శబ్దంలోనే ఉంది. ప్రపంచం కూడా, ప్రకంపనం కూడా, సునామీ కూడా ఆ నిశ్శబ్దం నుంచే రాబోతోంది. అందుకే ఇంత నిశ్శబ్దం అయిపోయింది ఆన్ ప్యాసివ్ అనేది. బయట ఆడియో టాపిక్ ఇంత ముగిస్తున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AIOES. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.